హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి అరటికాయ పెసరపప్పుతో కూర అండి. ఈ విధంగా ఒకసారి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా, ముఖ్యంగా చపాతీలోకి బాగుంటుందండి. ఈ విధంగా కళాయి అయితే కళాయి, మట్టిదాకా అయితే మట్టిదాకలో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పోపులు అంటే ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా మగ్గనిచ్చుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా సాల్ట్ జల్లి మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కల్ని. ఆ తర్వాత ఒక అరటికాయ అండి నేను ఒకటి చేస్తున్నాను. ఇలా ముక్కలు కోసుకొని వేసుకొని ఇది కూడా వేసి మగ్గించుకోవాలండి. ఇలా ఒకసారి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసి చూడండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి, రైస్లోకి కూడా బాగుంటుంది. నేను ప్రతిదీ మట్టి దాకలో చేయడానికి రుచి చాలా బాగుంటుందండి. కూరలు ఇందులో చేస్తుంటే అది కూడా పాడవకుండా బాగా ఉంటున్నాయండి. ఇదిగోండి ఒక 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు మనం వంటకు ముందు నానబెట్టుకుంటే నానిపోతాయండి. ఒక పావు గంట చాలండి. ఇవి వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి అరటికాయ కూర. ఏ కూరలోనైనా ఈ విధంగా అయితే వేసి చూడండి. పెసరపప్పునైతే చాలా బాగుంటుందండి. అరటికాయ పెసరపప్పు వేసి కాస్త మగ్గించుకున్న తర్వాత ఇలా కారం, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. మరి అరటికాయలు మెత్తగా మగ్గక్కర్లేదండి. సగం మగ్గిన తర్వాత ఈ విధంగా ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే కాస్త ముక్కలు ములిగేలా నీళ్ళు అయితే వేసుకోవాలి. ఉప్పు ఈ విధంగా సరిపడినంత వేసుకోవాలండి. చూడండి, నీళ్ళు అయితే ఇలా ముక్కలు ములిగేలా వేసుకోవాలి. వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి చూసుకుంటూ మగ్గించుకోవాలండి కూర. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతే, మీకు ఇలా ముక్కలు ఇలాగే తినేవాళ్ళని ఇలా తినొచ్చండి. కొద్దిగా గ్రేవీగానా, లేదు ఇంకా దగ్గరగా కావాలనుకుంటే ఇంకా దగ్గరగా మగ్గబెట్టేసి ఇగో ఈ విధంగా అయితే ముద్ద కూరలా తయారు చేసుకున్న బాగుంటుందండి. ఇలా గరిటతో ఒత్తుకుంటూ ఉంటే చక్క ముద్ద కూరలా అయిపోతుందండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి.